ప్రాముఖ్య పండితులు, పద్య కళా పరిషత్ అధ్యక్షులు, కళా పోషకులు, బిఆర్ కళాశాల విశ్రాంతి తెలుగు సభ అధ్యక్షులు, వదన్యూలు అయిన శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ అనారోగ్య కారణంగా 22/4/2025 స్వర్గస్థులైనారు. వారి మధ్యాంజలి 5/5/2025 సోమవారం సాయంత్రం టౌన్ హాల్ నందు పద్య కళా పరిషత్, పద్య సరస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు, వారి అభిమానులు, స్నేహితులు, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొని మెట్టు రామచంద్ర ప్రసాద్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మెట్టు రామచంద్ర ప్రసాద్ అభిమానులు మీడియాతో మాట్లాడి అనంతరం సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. నాయుడు పద్యకళా పరిషత్తు కోశాధికారి ఈరోజు టౌన్ హాల్ నందు మధుమాన సమాజం హాల్లో మన మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు పద్యకళా పరిషత్తు అధ్యక్షుడు, బిఆర్ కాలేజీ విశ్రాంతి తెలుగు అధ్యాపకుడు. ఆయన మార్చి నెల ఏప్రిల్ నెల 22వ తారీఖు కాలధర్మం చెందారు. 82 సంవత్సరాల వయసు. ఈరోజు ఈ సంతాప సభ పెట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఇంకా కొంచెం బాగా యాక్టివ్గానే ఉన్నాడు. కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల కాలధర్మం పొందాడు. తెలుగు భాష మీద ఆయనకి ఎక్కడ లేని పట్టుంది. ఆయనకి కోలూరు హనుమజ్ఞాని శర్మ గారు ఆయనకి గురువు గారు, వెంకయ్య నాయుడు గారు కూడా ఈయనకి శిష్యుడిగా ఉన్నారు. ఎన్నో తెలుగు భాష మీద అవార్డులు, రివార్డులు అన్నీ కూడా తీసుకొని ఎన్నో సన్మానాలు అవి కూడా పొంది ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఆయన చేదోడు బాదుడుగా ఉండి అందరినీ ఆర్థిక సహాయం అది చేస్తూ తెలుగు భాష మీద ఎక్కువగా సంపాదించారు. ఆయన మాట్లాడేదానికన్నా కూడా వినేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పద్యాన్ని బతికించాలని 2007లో పద్యకళా పరిషత్తు స్థాపించి ఎంతోమంది ఉద్దండులను పిలిచి సాహిత్య ఉపన్యాసాలు చేయడం జరిగింది. కరీపాటి నరసింహారావు అయితేమి, మేడసాని మోహన్ లాల్ అయితేమి, ఇంకా అటువంటి వాళ్ళు ఎంతోమందిని తీసుకొచ్చి బ్రహ్మణాల్లో ఒక్కొక్క సంవత్సరంలో 4 సార్లు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక్కొక్కసారి 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు కూడా నిర్వహించాము. ఆయన ఎక్కడ ఉన్న ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇస్తూ ఆయన తీరని లోటు మాకు. మేమిద్దరం అయితే ఎక్కడికి పోయినా కానీ ప్రాణ స్నేహితుల్లాగా ఇద్దరం ఎక్కడికి కలిసిపోయేవాళ్ళం. ముందు నేను పోతే వెనకనే రామచంద్ర ప్రసాద్ గారు ఉన్నారని చెప్పి అనుకునేవారు మన తెలుగు పండితులు. మేమిద్దరం కూడా 1973 నుంచి ఒకే చోట ఉంటూ నాకు వ్యాపార గురువు అయిన కోళ్ల పరిశ్రమలో ఆయన ఎంతో ఖ్యాతి, మన ఇక్కడ తెలుగు భాష మీద కాకుండా కోళ్ల రైతులకు కూడా ఎంతో ఉపయోగపడి నెక్కు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘానికి కూడా మొదటి చైర్మన్గా ఉండి కోళ్ల రైతులను కూడా ఎంతోమంది ప్రోత్సహించి ఆ పౌల్ట్రీ పరిశ్రమకు కూడా మన నెల్లూరు జిల్లాకి సదామూడిగా ఉన్నారు. అలాగే ఈ పద్య పరిషత్తు కానీ కవితల మీద, కవి సమ్మేళనం అయితే తెలుగు భాష మీద అయితే ఆయన ఎంతో అందరికీ నోట్ల నాలుగులాగా ఉన్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని ఈరోజు ఇక్కడ పద్య సారస్వత పరిషత్తు, పద్య కళా పరిషత్తు సంయుక్తంగా ఇద్దరం కూడా కలిపి ఈరోజు సంతాప సభని ఏర్పాటు చేసి ఆయనకి ఘనమైన నివాళి మన సింహపురి సీమలో నిరంతరము సాహిత్య కళా పోషకులుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారు. ఎక్కడ ఏ సభ జరిగినా ఆ సభలో తాను ప్రసంగం ఉండేటువంటి అటువంటి గొప్ప కళా పోషకులైనటువంటి శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఆకస్మికంగా అనారోగ్య కారణంగా వారు మరణించడం సాహిత్య రంగానికి తీరని లోటు. ఈవేళ ఈ పుర మందిరంలో అనేక మంది కవులు, పండితులు వచ్చారు. అందరి సమక్షంలో వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్మృత్యంజలి ఘటిస్తూ ఉన్నాము. వారి యొక్క కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. అందువల్ల మనం అందరం కూడా వారి యొక్క అడుగుదారులు నడుస్తూ ఈ సాహిత్య రంగాన్ని పోషించుకుంటూ వారిని స్మరించుకుంటూ వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని శాశ్వతంగా నిలపాలని చెప్పి నేను కోరుకుంటాం. చాలా సభ్యులు మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు లేకుండా మనం ఆశయం లేదు. ఆయన ఇక్కడ వేదిక పైన
వేదిక ముందు ఆయన ఉండడం ఒక నిండుతనాన్ని కలిగించింది. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నిజంగా ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది, వారి గురించి సంతాపం పెట్టాల్సి వస్తుంది. ఇక్కడనే కాదు, టౌన్లో కూడా 2-3 చోట్ల జరిగినాయి, వెళ్ళాము. కానీ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక మనసులో తెలియనటువంటి బాధ కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వారి మంచితనం, గొప్పతనం. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద లేకుండా అందరితో కలిసిపోయేవాళ్ళు. పాండిత్యంలో ఆయనకన్నా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మనతో కూడా ఆయన కలిసిమెలిసి మాట్లాడటం కానీ అసలు ఒక ఆత్మీయత భావం అనేటువంటిది కనిపించేది అక్కడ మాటల్లో. దాదాపు నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా మా సంఘానికి జయప్రకాష్ గారికి ఏంటి, మాకేంటి అంటే గౌరవ సలహాదారుగా ఆయన మా దీంట్లో కూడా ఉన్నారు కార్యవర్గంలో. కాబట్టి ఏంటంటే ఏదైనా రాగానే ముందు ఆయన చెప్పేవాళ్ళం, ఇట్లా జరుపుకుంటున్నాం సార్ అంటే తప్పకుండా నేను కూడా వస్తాను, ఏమైనా కావాలని కూడా అడిగేవాడు. అంటే కార్యక్రమాలు 2 సంఘాలు ఏం చేసినా కూడా దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల నుంచి నేను ఆ కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొనడం కూడా జరిగింది. ఇలాగే ఒక అవధానంలో కూడా మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించడం అనేది మాకు నిజంగా మధురానుభూతి కలిగించేది. అది చాలా గొప్ప విషయం. అసలు మమ్మల్ని కూడా అందులో పార్టిసిపేట్ చేయించి ఆయన నిజంగా మాకు అంత గౌరవం ఇచ్చినందుకు చాలా రుణపడి ఉండాలి ఆయనకి. అలాంటి సాహిత్యమూర్తి ఈరోజు మనం కోల్పోయిన, అసలు ఆయన ఫోటో చూస్తే ఎప్పుడు అనిపించడం లేదు, మనలోనే ఉన్నట్టే అనిపిస్తుంది, సజీవంగానే ఉన్నారు ఆయన. నవల రాశాడు, నాటికలు కూడా రాశాడు. 7 కొండల వాడు, బస్సులో ప్రయాణం, ఒక రాత్రి రైల్లో మొదలు కథానికలు రాశాడు. సతరంగం, రోగుల గాథలో సోమర జీవులైనటువంటి గేయాలు కూడా రాశారు. కళల రాణి, విజ్ఞాన దీపావళి ఇటువంటి అనేక గ్రంథాలు రాశారు. కానీ అవన్నీ అముద్రితము. ఒక శివగాథని మాత్రం చాలా చక్కగా వారు కృషి చేశారు. దాన్ని కోలూరు హనుమంతానికి సరిగ్గా పరిష్కరించారు, దాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు. అనేక మందికి మీరు జాబురాచార్యులు పంపిస్తాను పోస్ట్ అని చెప్పి ఎంతోమందిని పంపించారు. ఆ విధంగా శివగాథని గ్రంథం మాత్రము బాగా వ్యాప్తిలోకి వచ్చింది, అందరూ చూసిన పుస్తకమైతే. అటువంటి వారు మనం వీడిపోవడం మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.